చీరాల నుంచి ఒంగోలు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు. ఆ ప్రయాణంలో భవానీ, లక్ష్మి అనుకోకుండా కలిశారు. మాటల్లో లక్ష్మి చెప్పింది, వివాహమయ్యి 7 సంవత్సరాలయ్యింది, కాని పిల్లలు లేరు. అప్పుడు భవానీ చెప్పింది, నేను ఒయాసిస్ ఫర్టిలిటీలో పనిచేస్తున్నాను. మా హాస్పిటల్లో ఎంతోమంది కలలకి ప్రాణం వచ్చింది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. ఆ మాట లక్ష్మి హృదయాన్ని తాకింది. ఇంటికి వెళ్లి భర్తతో మాట్లాడింది. ఇద్దరూ ఒయాసిస్ ఫర్టిలిటీకి వచ్చారు. పరీక్షల తర్వాత డాక్టర్ దీపికా బొప్పనగారు ఐవీఎఫ్ అవసరమని చెప్పారు. కొంచెం భయం, కొంచెం సందేహం. ఐవీఎఫ్ ద్వారా పుట్టే పిల్లలు నార్మల్గానే ఉంటారా అనే ఆలోచన. కాని నమ్మకంతో ముందుకు వెళ్లారు. మొదటి ఎంబ్రియో ట్రాన్స్ఫర్లోనే గర్భధారణ నిర్ధారణ అయింది. మరియు వాళ్ల జీవితంలోకి వచ్చింది ఒక పండంటి ఆడపిల్ల. తండ్రికి 6 వేళ్లు. అదే పోలికతో పాపకు 6 వేళ్లు. ఐవీఎఫ్ అయినా ప్రకృతి ఇచ్చిన బహుమతి లాంటిదే. ఆ ఆనందం వాళ్లకు మాత్రమే కాదు,